రాష్ట్ర విభజనపైన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అనంతరం జరుగుతున్న పరిణామాలు, ఇవాళ ఉన్న రాజకీయ సంక్షేమం, భవిష్యత్తులో రెండు ప్రాంతాల్లో రెండు రాష్ట్రాల్లో జరగబోతున్న పరిణామాలు, ఆయా పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకుల భవిష్యత్ ఏ విధంగా ఉండబోతున్నది, గ్రహాలు వారికి అనుకూలంగా ఉన్నాయా, ఆ గ్రహాలు వారిని అనుగ్రహిస్తాయా ఆగ్రహిస్తాయా, ఇదే ఇవాల్టి చర్చ. ఈ చర్చలో పాల్గొనేందుకు ప్రముఖ జ్యోతిషులు వావిలాల దామోదర శర్మ గారు హైదరాబాద్ స్టూడియోలో, అదేవిధంగా సామాజిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ కదిరే కృష్ణ హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా భారత విశ్వశాంతి పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామసుందర శాస్త్రి గారు విజయవాడ నుంచి మనకు స్టూడియోలో ఉన్నారు. ముందుగా మనం దామోదర శర్మ గారి దగ్గరికి వెళ్తే, శర్మ గారు, ఇవాళ ఉన్న రాష్ట్ర విభజన పైన కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ముందుకే వెళ్తున్నట్టు కనపడుతున్నది. ఇవాళ ఉన్న అటువైపు రాజకీయ పార్టీ ఉన్న చర్చోపచర్చలు కానీ, లేదా ఇవాళ గందరగోళమైన ఒక అనిశ్చితి వాతావరణం కనపడుతున్నది. ఈ పరిస్థితి ఎప్పటి వరకు అలా తొలగిపోయే అవకాశం ఉంది? ఏ గ్రహాలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడున్నటువంటి యొక్క ఈ విజయనామ సంవత్సరంలో ఉన్నటువంటి యొక్క గ్రహస్థితి కనుక తీసుకుంటే కల్లా అసలు ఇప్పుడు కాదండి, అనిశ్చితి అనేది ఈ మధ్య కాలంలో రాలేదు. 2009 డిసెంబర్ నుంచే అనిశ్చితి అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నది. అందులో తెలంగాణ రాష్ట్ర విభజన అనేది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది ఏం అనౌన్స్ కాదు. అది 9/12/2009 తెలంగాణ రాష్ట్ర విభజన అనేది జరిగిపోయింది అని ఆ రోజే మనకు వార్త రావడం అనేది జరిగింది. దాని రావడం వల్ల ఏంటంటే ఉన్నటువంటి యొక్క గ్రహస్థితులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క గ్రహస్థితి కావచ్చు, వీటన్నిటికంటే మించి జ్యోతిషాస్త్ర ప్రామాణికంగా రాష్ట్ర విభజన అనేటువంటి యొక్క దానికి ఎప్పటి గ్రహస్థితి తీసుకోవాలంటే 1/11/1956 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం యొక్క ఆ యొక్క ప్లానెటరీ కనుక తీసుకుంటే ఇక్కడ చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి యొక్క ప్రభావం అనేది తెలిసింది. దానికి ఉన్నటువంటి యొక్క ప్రభావం కనుక తీసుకుంటే ఇక్కడ లగ్నం కూడా తులా లగ్నం. ఈ రాష్ట్ర విభజన అనేది అంటే రాజకీయం కాకుండా జ్యోతిషాస్త్ర ప్రామాణికంగా తీసుకుంటే 12 స్థానాలు ఉంటాయి. తనుస్థానం, ధనస్థానం, భ్రాతృ, మాతృ, పుత్ర, శత్రు, కలత్ర, ఆయు, కర్మ, లాభ, వ్యయ స్థానాలు ఉంటాయి. అంటే ఈ విభజన అనే ఒక్కటి విషయానికి వస్తే భ్రాతృస్థానం అంటే అన్నదమ్ములాగా విడిపోవాలి అంటే యొక్క భావన అంటే భ్రాతృస్థానం. లగ్న తృతీయ స్థానాధిపతి యొక్క గురువు శుక్రునితోటి బద్ధశత్రువు అయినటువంటి యొక్క శుక్రునితోటి కలయిక ఎప్పుడైతే ఉన్నదో, ఈరోజు కాదండి ఎప్పుడో చెప్పడం జరిగింది. ఇది రాష్ట్ర విభజన జరుగుతుంది చెప్పడం జరిగింది. దీనికి పూర్తి ఎప్పుడు పర్ఫెక్ట్గా అయిపోతుంది అంటే 2014 ఫిబ్రవరి 26/2/2014 వచ్చింది అంటే రెండు రాష్ట్రాల విభజన అనేది తప్పకుండా జరుగుతుంది. ఇద్దరికి సోదర భావంలో విడిపోవడం అనేది జరుగుతుంది. విజయవాడ ఒకసారి మనం శాస్త్రి గారి దగ్గర వెళ్తే, శాస్త్రి గారు, దామోదర శర్మ గారు మాట్లాడింది మీరు విన్నారు కదా? అవునవును. మీ గ్రహాలు ఏమంటున్నాయి? మీ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి? గ్రహస్థితులు అంటే గ్రహస్థితులు ఎవరికి ఏ మార్పులు ఏ చేర్పులు ఏమి ఉండవండి. అంతకాదే దైత్య గురువు, దేవగురువు అంటే రాక్షసులకు గురువు ఈ యొక్క భృగుడు అంటే శుక్రుడు, దేవతలకు గురువు బృహస్పతి అంటే ఏంటి, పాము ముంగీస, నీరు నిప్పు, ఈ విధంగా కలిసేసరికల్లా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కొన్ని ఒడిదుడుకులు ఉన్నా ఈ విధంగా జరగటం తథ్యమే. కాబట్టి ఏమిటి అంటే ఈ సంవత్సరంలో గ్రహముల యొక్క అనుకూలం ప్రతికూలము, ప్రతికూలము అనుకూలము, వారి యొక్క స్థానాలే వారికి రెండు విభిన్నంగా ఉన్నాయి. అందులో ఏకత్వం లేదు, భిన్నత్వం ఉంది. ఉచ్చ స్థానంలో ఉండవలసిన నీచగ్రహాల్లో ఉండాల్సిన వారి ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల ఈ కలయిక జరుగుతుంది. క్రిందటి సంవత్సరంలోనే మనకి తెలియజేశాము, మన ఆంధ్ర రాష్ట్రానికి అనేక ఒడిదుడుకులు రావడానికి అవకాశాలు ఉన్నాయని తెలియజేశాము. అనేక ఇబ్బందులు ఉన్నాయి. గ్రహాల యొక్క కూటమి ఆ విధంగా ఉన్నది. కాబట్టి ఈ 2014 సంవత్సరం జనవరి 1 నుండి చతుర్గ్రహ కూటమినే ఉంటుంది. తులారాశిలో ప్రవేశిస్తాడు కుజుడు, రాహు, శని. దానివల్ల ఇంకొంచెం మార్పుల్లో ఇంకొంచెం ఒడిదుడుకుంటాయి. అంటే ఒక చోట ఉపశమనం కలిగేప్పుడు, ఒక చోట ప్రశాంతంగా ఉన్నప్పుడు అక్కడ అశాంతిగా జరుగుతుంది. ఇప్పుడు అశాంతిగా ఉన్న చోట ప్రశాంతంగా జరుగుతుంది. ఇట్లా వ్యత్యాసంగా జరుగుతూ ఉంటుందండి. శర్మ గారు ఒక 1 మినిట్ ఏంది అంటే, మీరు చెప్తున్నట్టు ఒక విషయం, ఇప్పుడు విజయనామ సంవత్సరం చెప్తున్నారు. రాష్ట్ర విభజన అనేది ఎప్పుడు బేస్ తీసుకోవాలి? 1/11/1956 ప్రకారంగా తీసుకోవాలా, లేకుంటే విజయనామ సంవత్సరంలో చైత్రశుద్ధ పాడ్యమి రోజు ఉన్నట్టు యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు తీసుకోవాలా? విజయనామ సంవత్సరం అంటే మనకి జనవరి కూడా మనకి నాకు ఒకటే ఆన్సర్. ఇప్పుడు మీరు చెప్పిందంతా ఓకే, శుక్రుడు, గురువు ఇవన్నీ ఓకే. 1/11/1956 ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర విభజన జరుగుతుందా జరగదా? ఇక్కడ టాపిక్ ఇది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అంటే వస్తున్నట్టు ఊరట కలుగుతూ ఉంటుంది అక్కడ. కానీ ఏంటంటే అక్కడ ప్రజలకి వాళ్ళ యొక్క మనోభావాల యొక్క బాధాకరం తెలుసుకొని మళ్ళీ వాళ్ళు కాస్త తగ్గటం, మళ్ళీ దాన్ని పెంచడం, మళ్ళీ విభజన చేయటం, అలా ఎక్కడ వేసిన గొంగళి ఆ విధంగానే కాస్త ఊరట కలిగిస్తూ లాక్కొస్తూ ఉంటారు. కానీ శాస్త్రి గారు 2014 ఫిబ్రవరి 20వ తారీఖు నాటికల్లా 2014 ఫిబ్రవరి 26వ తేదీ నాటికల్లా
రెండు రాష్ట్రాలు కూడా సోదరభావంతో విడిపోతాయని దామోదర్ గారు అంటున్నారు. విడిపోతారంటే ఆ యొక్క ప్రాంతం విడిపోతున్నా కానీ వాటికి 70% కరెక్టే ఆయన చెప్పినట్టు కాదు. కానీ ఏంటంటే మనకు ఉండే అనుకూల సమీక్ష ఆంధ్ర వాళ్ళకి కావలసిన కోరికలు ఎందుకు విడిపోతున్నారు, మాకు రావాల్సిన కొన్ని అది తప్పు. మీరు మాట్లాడేది రాజకీయం, పొలిటికల్. మీరు పొలిటికల్ మాట్లాడదు. జ్యోతిష శర్మ గారు 1 minute ప్లీజ్ 1 minute. మీరు రాష్ట్ర విభజన జరిగేది మీరు ఎప్పుడు తీసుకోవాలి? 1/11/1956 ప్రకారంగా భ్రాతృస్థానం ఏ విధంగా ఉన్నది? పొలిటికల్ ఇక్కడ రాజకీయ సంబంధం లేదు. రాజకీయ డిస్కషన్ చేయడానికి వేరే వాళ్ళు ఉంటారు. ఇక్కడ జ్యోతిశాస్త్ర ప్రామాణికంగా తీసుకుంటే 1/11/1956 శర్మ గారి దగ్గరికి శాస్త్రి గారు అంటే ఏ గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి? వాస్తవం కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకున్న జూలై చివరి రోజు ఇవాళ జరుగుతున్న పరిణామాలు చూసి ఏ గ్రహం ఎక్కువ ప్రభావితం చేస్తున్నది, ఎవరి కోసమని ఆయా గ్రహాల ప్రభావం బలంగా కనబడుతున్నది? దీని బలంగా కలగడానికి ఇప్పుడు అంతా సమానత్వంగా ఉన్నాయి. ఎందుకంటే తెలుసండి, అక్కడ ఊరట కలిగిస్తున్నా కానీ ఇక్కడ ఉద్రేకం కలిగిస్తున్నా, ఈ ఉద్రేకం ఇప్పుడు అక్కడ ఉపశమనం కలుగుతుంటున్నాయి. కాబట్టి ఈ రెండింటి ఉద్రేకం కలిగించే గ్రహాలే ఊరట కలిగించే గ్రహాలే రెండింటికి ఎలా న్యాయం చేయాలో అయోమయంలో దిగ్భ్రాంతిలో ఉన్నాయి. శాస్త్రి గారు రాజకీయ నాయకులు గందరగోళంలో ఉన్నట్లే గ్రహాలు కూడా గందరగోళంలో ఉన్నాయా? బుచ్చన్న గారు మీరు తీసుకునే టాపిక్, బుచ్చన్న గారు మీరు అడిగేటువంటి ఒక టాపిక్ ఎలా అడుగుతున్నారంటే అలా కాదు. నేను ఒకటే వారిని అడిగేది సూటిగా వారిని అడిగేది గ్రహాల గురించి. కాబట్టి వాళ్ళ గ్రహాలు మారిపోయినప్పుడు వాళ్ళ ప్రభావంలో ఉచ్చనీచాలు కలిసినప్పుడు ఉంటాయి. ఈ యొక్క సంవత్సరంలో కూడా ఒడిదుడుకులు సమానత్వంగానే ఉన్నాయండి. ఎందుకంటే పూర్తిగా అటు న్యాయం కాదు, ఇటు న్యాయం కాదు, నడిమధ్యన ఉన్నదన్నమాట. అటు 50 గ్రాములు ఇటు 50 గ్రాములు బరువు పెడితే ఎలా ఉంది, ఆ విధంగా ఉంది. ఇప్పుడు లేదండి, వారు చెప్పేది ఇప్పుడు సంవత్సరం తీసుకోవద్దు. ఒక శిశువు జన్మించాడు, ఒకటి బాగా గమనించండి. జ్యోతిశాస్త్ర ప్రామాణికంగా ఒక శిశువు జన్మించాడు. జన్మించిన తర్వాత ఈయన లైఫ్ ఎలా ఉందనేది మన దగ్గరికి వస్తారు, జ్యోతిష్యం దగ్గరికి వస్తాడు. ఆయన లైఫ్ చూసి చెప్తామా, ఆయన వచ్చిన టైం చూసి చెప్తామా? ఆయన వచ్చిన టైం కాకుండా ఆయన పుట్టినటువంటి ఒక టైము, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్ని తీసుకొని ప్లానెటరీ ఎలా ఉన్నది, స్థానాలు ఎలా ఉన్నది చెప్పాలి. అలానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉద్భవించింది ఎప్పుడు? 1/11/1956 నాడు రావడం జరిగింది. అప్పుడు నుండి యొక్క పరిస్థితి ప్రకారంగా భ్రాతృస్థానం అంటే అన్నదమ్ముల్లాగా విడిపోవాలన్నా వద్దా? అన్నదమ్ముల్లాగా కలవడం ఎట్లా కలిసిన? అన్నదమ్ముల్లాగా కలిసినా వేరే గ్రహాలు ఉన్నాయి కలిసినప్పుడు? రాష్ట్రం మొత్తం కలిసింది అప్పుడు. ఏ గ్రహాలు ఉన్నాయి అప్పుడు? అప్పుడు గ్రహాలతో సంబంధం లేదు ఇప్పుడు మీకు. అప్పుడు గ్రహాలతో ఇప్పుడు సంబంధం లేదు. అప్పుడు గ్రహాలతో సంబంధం లేదు. ఇప్పుడు విడిపోవడానికి ఆస్కారం ఎప్పుడైనా ఒకసారి విడిపోతారా? విడిపోరానంటే యొక్క దానికి ఏంది? లగ్న తులా లగ్నం, లగ్నానికి తృతీయ స్థానం భ్రాతృస్థానం, లగ్నాధిపతి శుక్రుడు గురువు కలయిక ఉన్నారు. బద్ధశత్రులు వారు కూడా చెప్పారు, పాము ముంగిసా నిందరి దాకా కూడా చెప్పారు. అంటే ఎలా కలిసి ఉంటారు ఇంకా? రైట్. శాస్త్రి గారు విన్నారు కదా దామోదర శర్మ గారు మాట్లాడింది. అంటే ఆ వేళ ఉన్న గ్రహాల ప్రభావం 1900 అవునవును చెప్పండి. అదే 1/11/1956 నాడు రాష్ట్రం రెండు రాష్ట్రాలు కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే కనుక దామోదర శర్మ గారి ప్రకారం ఆయన చెప్తున్న గ్రహస్థితి ప్రకారం రెండు రాష్ట్రాలు సోదరభావంతో విడిపోతే ఆ పరిస్థితి మొత్తం చక్కబడుతుంది అంటున్నారు ఆయన. చక్కబడుతుంది కరెక్టే, కానీ అక్కడ చక్కబడుతుందంటే ఇప్పుడు నీకు పదవి లేదు, నీకు ఒక పిల్లవాడికి సీట్ ఇస్తున్నాడు స్కూల్లో, నీకు ఇక్కడ స్థానం లేదంటే ఏ స్థానం అతనికి? అతను ఉత్తీర్ణుడు, ఇతను ఉత్తరుడే, కానీ స్థానం ఏంటో చూపించాలి కదా. ఆ స్థానం అనుబంధ వీళ్ళ కామ్యం సిద్ధిస్తేనే కదా. ఒకటండి, సమైక్యాంధ్ర వాళ్ళు పోరాడుతున్న వాడికి సరైన న్యాయం జరిగేంత వరకు వాళ్ళకి న్యాయం జరిగిందని వీళ్ళకి అన్యాయం జరిగిందని నేను అంటలేదు. వీళ్ళకి ఇద్దరికి ఏకీభవించే సమస్య పరిష్కారం వచ్చేంత వరకు ఈ విభజన కార్యక్రమాన్ని కానీ పూర్తిగా వారికి వీరికి ఇలాగే ఎక్కడ విసుకుంటారు అట్లాగే ఉంటుంది, సందిగ్ధావస్థలోనే ఉంటుందని చెప్పబడుతుంది. లేదండి 2014 పక్క పెట్టండి. అసలు టోటల్గా అసలు విడిపోదా సమైక్యాంధ్ర? ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం విడిపోదా? చెప్పండి మీరు. కేంద్ర ప్రభుత్వం వారికి కాబట్టి ఈ గ్రహాలు కూడా సంచలనం. నిగ్రహం లేని గ్రహాలకి ఆగ్రహం ఎప్పుడు వస్తుందో అనుగ్రహం వస్తుందో ఎవరు చెప్పలేకపోతున్నారు, కానీ ఉంటుంది, ప్రమాణం ఉంది. గ్రహాలు ఇది మారిపోతూ ఉంటాయి. దామోదర శర్మ గారి క్వశ్చన్ ఏంటంటే, ఒక్క నిమిషం అండి శాస్త్రి గారు, దామోదర శర్మ గారు ఏమంటారంటే విడిపోదా అంటే మీరు చెప్తున్న ఆర్గ్యుమెంట్ ప్రకారం అంటే మీ దాంట్లో రాజకీయ అంశాలు కొన్ని ఉన్నాయి, అంటే మీరు చెప్తున్న దాంట్లో మీరు వ్యక్తిగతంగా కొన్ని చెప్తున్నారు తప్ప గ్రహాలతోని వాటిని సరిగ్గా మీరు అంచనా వేయలేకపోతున్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రహాలతోటి ఆయన విడిపోదా అది కూడా చెప్పానండి, ఫైండ్ అవుట్ చేయమనండి.
అవునండి, విడిపోతుంటాయి, కరెక్టే. అదే correct. మనకు కావాల్సింది వెంటనే విడిపోవటం ఉండదు. కొన్ని సమస్యల పరిష్కారం ఎంతవరకు ఎక్కడి అవునండి, సమస్యల పరిష్కారం అనేది రాజకీయం. ఈ సమస్య కూడా అలాగే అది రాజకీయం, అది సమస్యల పరిష్కారం అనేది రాజకీయం. దాని కూడా గ్రహాలు ఉంటాయి. మళ్ళీ రాజకీయం అనేది వ్యక్తిగతంగా. ఆ గ్రహాలు ఇంకా పూర్తిగా వాళ్ళకి వీళ్ళకి లేదు, రెండు బలాలు సమానంగా ఉన్నాయి. రైట్, ఒక్క నిమిషం. ఇక్కడ కృష్ణ గారు మాట్లాడతారు, ఈయన సామాజిక రాజకీయ విశ్లేషకులు. కృష్ణ గారు, మీరు రెండు విన్నారు కదండి, అంటే మీ 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 గ్రహాలు ఏమంటున్నాయి? ఇప్పుడు తెలంగాణలో ఉన్న బ్రాహ్మణ పండితుడేమో విభజన జరుగుద్ది అంటున్నాడు, ఆంధ్రాలో ఉన్న బ్రాహ్మణ పండితుడేమో సందిగ్ధావస్థలో ఉంది గ్రహాలు అన్నాడు. దిగ్భ్రాంతి కూడా చెందుతున్నాయి గ్రహాలు అనేటటువంటి ఒక మాట కూడా విన్నాం మనం ఆయన దగ్గర నుంచి. ఒక ఆంధ్రప్రదేశ్ కోసమో తెలంగాణ కోసమో గ్రహాలు కదలవు, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఫస్ట్ గ్రహాలు అనేటటువంటివి ప్రపంచవ్యాప్తంగా, భారతదేశమే కాదు గ్లోబ్ మీద ఉన్నటువంటి 200 దేశాల మొత్తానికి కలుపుకొని గ్రహాలు అనేటటువంటి సంచరిస్తాయి. తెలంగాణ కోసమో ఆంధ్ర కోసమో దీనికోసమో జరిగేటటువంటి కావు. అట్లాంటప్పుడు తెలంగాణ కోసమే దిగ్భ్రాంతి చెందుతాయా అని గ్రహాలు? ఇది రాంగ్. అసలు ఏంటంటే జ్యోతిష్ శాస్త్రమే తప్పు. ఒకటే మాట, జ్యోతిష్ శాస్త్రం ప్రకారం రాదు తెలంగాణ. జ్యోతిష్ శాస్త్రం కూర్చొని చెప్పమన్నట్టు తెలంగాణ వస్తుందేమో. వచ్చేటట్లయితే 2009లో డిసెంబర్ ప్రకటన జరగగానే ఏమన్నాడు చిదంబరం? ద ప్రాసెస్ ఆన్ తెలంగాణ హ్యాస్ బీన్ ఇనిషియేటెడ్. ఓకే, తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది, కన్సర్న్ అసెంబ్లీకి తీర్మానం కోసం పంపుతున్నాం అన్నాం. అంటే అప్పుడు గ్రహాలు సరిగ్గా ఉన్నట్టే కదా. అంటే గురుడు స్థానంలో, శుక్రుడు స్థానంలో, చంద్రుడు స్థానంలో ఉన్నాడు. 23వ తారీఖు నాటికల్లా అదే చిదంబరం నోటితోటి ఆఫ్టర్ ఏ వైడ్ అండ్ కన్సల్టేషన్, చాలా సుదీర్ఘ మంతనాల తర్వాత మేము మా అభిప్రాయాన్ని చెప్పబోతున్నాం అనేటటువంటి వెనుకకు తీసుకునే ప్రయత్నం ఒకటి వచ్చింది. అంటే గ్రహాలు అప్పుడే రూట్ మారినాయా? మారవు. అకార్డింగ్ టు ది సైన్స్, ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సైన్స్ శాస్త్రం ప్రకారంగా కనుక మనం ఆలోచిస్తే గ్రహ నక్షత్రాలను బట్టి వ్యక్తిత్వాలు, గ్రహ నక్షత్రాలను బట్టి కార్యక్రమాలు మారవు. గ్రహానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రయాణ వేగం ఉంటుంది. గంటకి ఇన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది, గంటకు ఈ ప్రాంతాన్ని దాటి వెళ్ళిపోతుంది అనేటటువంటిది మనకు ఒక ప్రామాణికమైనటువంటి క్యాలెండర్ ఉంది, ప్రామాణికమైనటువంటి లెక్కలు ఉన్నాయి, ఒక సైన్స్ ఉంది మనకు. ఆ సైన్స్ను పక్కన పెట్టేసి గ్రహాల వల్ల తెలంగాణ వస్తుంది, గ్రహాల వల్ల తెలంగాణ రాదు అనేటటువంటిది వి కెనాట్ డిఫైన్. మనం దాన్ని డిఫైన్ చేయలేము. తెలంగాణ ఎట్లా వచ్చిందంటే, తెలంగాణ అనేటటువంటిది ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది 4 కోట్ల మంది ప్రజలు అండర్ గ్రౌండ్ కానించి మొదలుకుంటే, ఆఫీసర్ కానించి, కింద ఉన్నటువంటి సామాన్య కార్యకర్త నుంచి మొదలుకుంటే, పైన ఉన్నటువంటి మంత్రి వరకు కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణ ఆకాంక్షను ప్రబలంగా కోరుకున్నారు ప్రజలు. ఉద్యమ పటిమతోటి పోరాటం చేశారు. నాయకుడు ఒక్కోసారి వెనకడికి వేయబోతే కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి కృష్ణ గారు, మీకు ప్రశ్న. 69లో ఉద్యమం మహోధృతంగా జరిగింది. అవును, ఆనాడు ఎందుకు ఫలించలేదు, ఇవాళ ఎందుకు ఫలిస్తున్నది? ఒకటి అంటే ఆ రోజున్న గ్రహాల ప్రభావం అనుకోవచ్చు కదా, ఇవాళ గ్రహాలు అనుకూలం అనుకోవచ్చు కదా. అనుకుందాం. ఇప్పుడు ఒకవేళ గ్రహాలు అనుకూలం అనుకుంటే, ఇప్పుడు ఈయన 21/11/1956 అన్నాడు. ఆ లెక్క ప్రకారం చేసుకుందాం. సోనియా గాంధీ జాతకం కూడా తీసుకుందాం. సోనియా గాంధీ జాతకం తీసుకుంటే తెలంగాణకు అనుకూలమా కాదా అనేది ఇప్పుడే చెప్పగలగాలి. మనం చెప్పలేకపోయినాం ఇప్పటి వరకు. మీ ప్రశ్నకు శాస్త్రి గారు, మీరు ఒకవేళ కనుక 1/11/1956 నుంచి, అంటే ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ప్రకటన చేసింది కాబట్టి ఆమె జాతకం రీత్యా చూస్తే కనుక ఈ రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుంది, ఎట్లా ఉంటుంది? శాస్త్రి గారు, వినపడిందా నా ప్రశ్న? రైట్, మీరు చెప్పండి. సాంకేతిక సమస్య ఉన్నట్టు మీరు ఏమన్నారు కదా అంటే, జ్యోతిషాస్త్ర ప్రామాణికంగా గ్రహాలు అనేటివి మనకు కాదు, మన ఈ తెలంగాణ రాష్ట్రానికి కాదు, దీనికి కాదని చెప్పడం జరిగింది. అలానే వారు చెప్పిన దానిలో గ్రహాలు అనేటివి మీ కొరకు నా కొరకు లేవు. సమస్త ముల్లోకాలలో ఉంటే భూమండలంలో ఉంటే ప్రతి ఒక్కరికి కూడా గ్రహాల యొక్క సంయోగం అనేది ఉన్నది. జ్యోతిషాస్త్రం అనేది కూడా సైన్స్ ప్రకారంగా ఇది ఒక శాస్త్రం, ఇది కూడా ఒక సబ్జెక్టు, దీనికి ఒక యూనివర్సిటీ ఉన్నది, దీనికి ఒక డాక్టరేట్ ఉన్నది, దీనికి కూడా ఒక విధానం అనేది ఉన్నది జ్యోతిషాస్త్రంలో. జ్యోతిషాస్త్రానికి ఉంటే ఒక ప్రాధాన్యత కనుక తీసుకుంటే దాని నుండి ఒక ప్రకారంగా గ్రహాల యొక్క సంయోగాన్ని బట్టి ఈ గ్రహం ఇంతవరకు రవి ఉన్నది 6 సంవత్సరాల వరకు ఉంటుంది, శని ఉన్నది 19 సంవత్సరాల వరకు ఉంటుంది, రాహు ఉన్నాడు 18 సంవత్సరాల వరకు ఉంటుంది. దీని యొక్క ప్రభావం ఉన్నది
అలానే 1/11/1956 ప్రకారంగా ఒక శిశువు జన్మిస్తే ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మనం తీసుకుంటామో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ అయినటువంటి యొక్క సమయాన్ని కనుక తీసుకుంటే ఆ 12 స్థానాలలో ఉన్నటువంటి యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే సోనియా గాంధీ తెలంగాణ ప్రకటించిన తేదీని 1/11/1956 ఈ రెండు సందర్భాలలో ఉన్న గ్రహాలు వాటి బలాలు బలహీనతలు 1/11/1956 ప్లానెటరీకును సోనియా గాంధీ ప్రకటన చేసిన దానికి సంబంధం లేదు అక్కడ గ్రహాల ఖచ్చితంగా సంబంధం లేదు నేను చెప్తున్నా ఒకటండి. ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం సార్ జ్యోతిషానికి శాస్త్రబద్ధత ఉంది అంటున్నారు. లేదు, జ్యోతిషానికి ఇది ఖగోళ శాస్త్రంలో భాగం కాదు. ఇట్ ఈస్ నాట్ ఆస్ట్రానమీ. జ్యోతిశాస్త్రానికి అసలు చట్టబద్ధతే లేదు. జ్యోతిశాస్త్రం అనేది ఒక శాస్త్రంగా గుర్తించబడలేదు. 186 మంది ఇంటర్నేషనల్ శాస్త్రవేత్తలు దీన్ని కొట్టేశారు. ఇంకొకటి చెప్తున్నాను నేను, మీరు నిజంగా జ్యోతిశాస్త్రం పనిచేస్తుందని కనుక మీరు అనుకోగలిగితే, నిజంగా అది న్యాయమైనది అయితే, నిజం రుజువు కనుక ఆధారాలు ఉంటే, నేను ఒక మాట అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు కాంగ్రెసు తెలంగాణ ప్రకటన తీసుకుందన్న తెల్లారి ఒక ప్రకటన చేసిండు. ఏం చేసిండు? ఎవరిని అడగకుండా అర్ధరాత్రి నిర్ణయం తీసుకుంటే ఎట్లాగా అన్నాడు. ఎవరిని అడగకుండా అర్ధరాత్రి నిర్ణయం తీసుకుంటే ఎట్లా అన్నాడు. ఆ రోజు మనం నిజంగా గ్రహ శకలాలను లేకపోతే గ్రహ పాటను కనుక గ్రహ ప్రభావాన్ని కనుక మనం పరిశీలన చేస్తే చంద్రబాబు ముందేం చెప్పబోతున్నా అనేది మనం నిర్ణయించుకొని అక్కడున్న చంద్రబాబును తెలంగాణకు అనుకూలంగా లేకుండా సీమాంధ్ర పండితులు చేయొచ్చు కదా. ఎందుకు చేయలేకపోయారు? శాస్త్రి గారు, అక్కడ శాస్త్రీయత లేదు. ఇంకోటి గారు విన్నారా మీరు? ఇంకోటి సార్, ఇంకొక మాట కృష్ణ గారు చెప్పిన దానికి చెప్పండి. అంటే రాజకీయ నాయకులు ముందు ఒక మాట చెప్పి తర్వాత ఇంకో మాట చెప్పడం అనేది సహజంగా జరుగుతున్నది. కాబట్టి గ్రహాలు నిజంగానే బలంగా ఉంటే కనుక గ్రహస్థితులు వారిపైన పనిచేస్తే కనుక ముందస్తుగానే గుర్తించి ఎందుకు చెప్పడం లేదు అంటున్నారు. ఏమండి, ఇందాక గ్రహాన్ని ఫలచారేడా సూచికింతి మనీషుడా, గ్రహం యొక్క చారములు వాళ్ళ యొక్క స్థిరత్వాలు ఈ యొక్క సంవత్సరంలో క్రింద సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రంలో జరగబోయే వాటిలో ప్రతి పంచాంగంలో ఉన్నది. కానీ నేను అదే సార్, ఈ గ్రహాలు రాజకీయ నాయకులకే కాకుండా దేశానికి అరిష్టమైనప్పుడు వాడు ఎంత ఉచ్చ స్థానంలో ఉన్నా, అతనికి పదవి రాలేదు ఇతను రాలేదు కాదు లెక్క, ఆ రాష్ట్రంలో ఉన్నప్పుడు వాడు ఎంత ఉచ్చ స్థానంలో ఉన్నా కానీ ఆ గ్రహాలు వాటిని కూడా బంధిస్తుంది, దిగ్బంధం చేస్తుంది. ఆ రాష్ట్రానికి పెట్టిన గ్రహణం ఉంటుంటే ఇటుకి మనుషులకి కాదు లెక్క, రాష్ట్రానికి మనం బందీగా ఉండిపోతుంది. ఏ గ్రహం పట్టింది? శని వినండి, శని ఇంతకు చెప్పారు కదా. వినండి వినండి, ఇప్పుడు గ్రహ ప్రయాణ వేగాన్ని సంబంధించినటువంటి దాన్ని మీరు మాట్లాడారు ఇప్పుడు శ్లోకార్థం. ఎందుకంటే మనుషులకి పట్టాలి ఇక్కడ. వినండి వినండి శర్మ గారు వినండి, ఒక మాట వినండి. అటు న్యాయం ఉండాలి, ఇటు న్యాయం ఉండాలి. సరే, న్యాయం అటు ఇటు ఉండదండి, ఒకవైపే ఉంటుంది న్యాయం. రెండు వైపులా న్యాయం ఉండదు. కానీ రెండు వైపులా న్యాయం ఉండదు, ఒకవైపే న్యాయం ఉంటుంది. ఎటువైపు న్యాయం ఉంటే అటువైపే మాట్లాడాల్సి ఉంటుంది. రెండు వైపులా న్యాయం ఉంటే కోర్టులు ఎందుకండి? తీర్పు చెప్పడం అంతకుడు చంపినవాడు సచ్చినవాడికి ఇద్దరికి న్యాయం జరగదు, ఒకరికే న్యాయం జరుగుతుంది. ఎవడైతే బాధితులు ఉందో వానికి న్యాయం జరుగుతుంది. కానీ రెండు వైపుల నుంచి న్యాయం ఎట్లా జరుగుతుందండి? సందిగ్ధావస్థలు పెట్టారు కోర్ కమిటీ. అంటే మీరు గ్రహాలన్నా మోసం చేస్తుండాలి, గ్రహాలన్నా మిమ్మల్ని మోసం చేస్తుండాలి ఈ లెక్క ప్రకారం. ఎందుకంటే ఇప్పుడు నీ గ్రహాల సంగతి తెలిస్తే నువ్వు గ్రహాలను నిర్దిష్టంగా చేయొచ్చు, లేదా గ్రహాలు నీ మీద ప్రభావం చూపిస్తున్నాయా అంటే జ్యోతిషం అనేది ఆధ్యాత్మికంగా నమ్మిన వాళ్ళ గ్రహాలను మీరన్నా మోసం చేస్తున్నారు, లేదా మిమ్మల్ని గ్రహాలు మోసం చేస్తున్నాయి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు ఒకే ప్రాంతంలో చూడండి, ఇక్కడ గమ్మత్ గమనించండి మీరు. ఒక ఇద్దరు బ్రాహ్మణ పండితులు, ఇద్దరు జ్యోతిష్ శాస్త్ర పండితులు ఒకే సంగతి మాట్లాడితే ఇద్దరికి వైరుధ్యాలు వచ్చినాయి. ఇక్కడ గ్రహాల శాస్త్రి గారు తేడా రాలేదు సార్. అంటే గ్రహాలు ఎదురు తిరుగుతున్నాయి. నాకు ఒక మాట చెప్పండి, ఇప్పుడు రాబోయే 2014 వరకు ఏ గ్రహాలు ఏ నెలల్లో ఆధిపత్యం వహించబోతున్నాయి, ఏవి నీచ స్థితిలో ఉండబోతున్నాయి చెప్పండి. తిండి తినట్లేదా? అక్కడ వాళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకోవట్లేదు, ఇక్కడ పెళ్లి చేసుకోవట్లేదు. కానీ విభజన అది రాష్ట్రానికి వచ్చింది, అక్కడ వాళ్ళకి చక్కగా బాయ్ ఉంటారు. తెలంగాణ వచ్చింది, తెలంగాణ హాయిగా ఉంటున్నారు. ఈ మధ్యవర్తులు రాజకీయాలు అధికార పదవులు ఉన్న వాళ్ళే మనకి రేకెత్తిస్తున్నారు. అయితే ఏంటంటే చేయలేకపోవటం, ఈ రాజకీయాల సందిగ్ధంలో పెట్టి వాళ్ళని
ఈ సస్పెన్స్ అన్నమాట. ఓకే, ఓకే. ఈ విధంగా పెట్టి మనల్ని ఒడిదుడుకులు పెడుతున్నట్టే ఇప్పుడు మరొక పని చేద్దాం మనం అంతా కలిసి ఈ రాష్ట్రంలో ఒక యాగం మొదలు పెట్టి కేసీఆర్ ను అట్లా లగడబాటిని ఒక దగ్గర కూర్చోబెట్టి మన గ్రహాలను శాంతింప చేద్దాం. బుద్ధులు కూడా తెలంగాణ మాకు కావాలి, నీకు సమైక్యాంధ్ర కోరికలు డిమాండ్ పరిష్కారం చేద్దాం, గ్రహాలను శాంతి చేద్దాం. శాస్త్రి గారు ఒక నిమిషం. శాస్త్రి గారు గ్రహం పుడుతుంది, పెళ్ళాన్ని తుఫాను పుడుతుంది, ఈ పంచాంగం వచ్చిందా నీకు? శాస్త్రం నుంచి రామసుందర శాస్త్రి గారు సైన్స్ పుట్టింది, సైన్స్ నుంచి శాస్త్రం పుట్ల. నా ప్రకారం సైన్స్ ఎల్కేజీ పాస్ అయింది, 500 సంవత్సరాలు చూస్తే ఎల్కేజీ కారణం చెప్పాను. శాస్త్రి గారు ఒక్క నిమిషం అండి. అయ్యా, ఇద్దరు శాస్త్రుల మధ్య, ఇద్దరు పండితుల మధ్య ఏకాభిప్రాయం లేనప్పుడు ఒక విషయం పైన గ్రహాల మధ్య కానీ, పార్టీల మధ్య కానీ, వ్యక్తుల మధ్య కానీ ఎట్లా ఏకీభావం, ఎట్లా సారూప్యత ఉంటుంది అనేది ప్రశ్న. కృష్ణ గారు అంటారు, మీరేమంటారు దీనికి? హలో, మీరు ఇద్దరు జ్యోతిష్య పండితుల మధ్యనే ఒక విషయం పట్ల ఏకీభావం లేదు, మీరేమో సందిగ్ధం అని చెప్తున్నారు. దామోదర శర్మ గారేమో తెలంగాణ 2 రాష్ట్రాలు విడిపోయి ప్రజలంతా అన్నదమ్ములాగా బాగుంటారని చెప్తున్నారు. అంటే విడిపోవడానికి కూడా కొన్ని కారణాలు, కొన్ని కోరికలు, కొన్ని ఉన్నాయి కదా. శర్మ గారు ఒక మనోభావాలు తెలుసుకునేంత వరకు ఆ యొక్క గ్రహ యొక్క సంబంధించిన వాళ్ళ యొక్క ఏకత్వం వచ్చి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే 2 సమాన మీ కోరికలు తీరే వరకు బాగుంటుంది, కాసేపు ఈ రాష్ట్రం బాగుంటుంది. విడిపోతే మీరు బాగుంటుంది. 2014 సంవత్సరం దాటిదాకా అట్లాగే ఉంటుంది అంటున్నాను అనేది. ఇప్పుడు గ్రహాలను ప్రపంచంలో మన యొక్క ఖగోళ శాస్త్ర ప్రకారం అనుకోండి, భూగోళ శాస్త్రం అనుకోండి, మీరు ఏ శాస్త్రం అనుకోండి, గ్రహాలన్నిటికీ శ్యామసుందర శాస్త్రి గారు ఒక్క నిమిషం అండి. శాస్త్రి గారు ఒక్క నిమిషం ప్లీజ్, వెయిట్ కృష్ణ గారు 1 minute. గాంధీ మహాత్ముడు ఈ రోజు శాస్త్రి గారు ప్లీజ్ వెయిట్ శాస్త్రి గారు మాట్లాడేది పొలిటికల్ రాజకీయ పరంగా అందరూ పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం కన్ఫర్మ్. అది ఒక జ్యోతిష గ్రహాలను బట్టి శ్యామసుందర శాస్త్రి గారు ఆగండి ఒక్క నిమిషం. వెయిట్ 1 minute ప్లీజ్. 1/11/1956 ప్లానటరీ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం విడిపోతుంది. అది ఒక్కదానికి ఆన్సర్ చెప్పమంటున్నాను. కానీ ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితి సంబంధం లేదు మనకు. 1/11/1956 ప్రకారంగానే, ఆ ప్లానటరీ ప్రకారంగానే, ఆ కుండలి ప్రకారంగా విడిపోరా? ఇవాళ ఇప్పుడు మనకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ పరిస్థితి, అది వాళ్ళ పరిస్థితి వస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి దీనికి సంబంధం లేదుగా. ఓకే రైట్. ఇవాళ ఇప్పుడు ఈ నిమిషం వరకు అయితే సమైక్య రాష్ట్రంలో ఉన్నారు కదా కిరణ్ కుమార్ రెడ్డి. 2 రాష్ట్రాలు ఇప్పటి వరకు అయితే కలిసే ఉన్నాయి కదా. కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇవాళ ఆయన గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతున్నది? వాస్తవం ఇంకో మాట, ఇక్కడ సర్వేలు నిన్న మొన్న వచ్చిన సర్వేలు ఒక్కొక్క పార్టీకి ఓట్లు సీట్లు పెంచుతున్నాయి. సర్వేతో నేను చెప్పడం లేదు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు 39/1960 మార్నింగ్ 7:45 AM జన్మించాడు. తను దాని ప్రకారంగా తీసుకుంటే మృగశిర నక్షత్రం 2వ పాదంలో జన్మించినట్టు ఒక వృషభ రాశి యొక్క జాతకుడు. వృషభ రాశి జాతక ప్రకారంగా కనుక తీసుకుంటే గ్రహాల యొక్క సంయోగం కనుక తీసుకుంటే శని 6వ స్థానంలో యోగిస్తున్నాడు, గురువు వచ్చేసరికి 2వ స్థానంలో యోగిస్తున్నాడు. 2వ స్థానంలో గురువు, 6వ స్థానంలో శని యోగించడం అనేది ఎప్పటి వరకు ఉంటుంది అంటే 2014 May 25 దాకా ఉంటుంది. మే 25 వరకు మాత్రం ఆయనకు రాజకీయంలో ఉన్నటువంటి యొక్క పదవికి మాత్రం ఎలాంటి యొక్క ఆటంకం మాత్రం జరగదు. ఒకవేళ రాష్ట్రం కనుక విడిపోయినా కూడా తన వ్యక్తిగతమైన యొక్క జాతక రీత్యా తీసుకుంటే మాత్రం ఆయనకు ఎలాంటి యొక్క అరిష్టాలు మాత్రం జరిగే యొక్క సూచన మాత్రం లేదు. అది కిరణ్ కుమార్. ఆయన సమైక్యవాదం నెగ్గుతుందా? మళ్ళీ సమైక్యవాదం నెగ్గుతుందా అనే దానికి జ్యోతిషానికి సంబంధం లేదు. మీరు అడిగేది అది పొలిటికల్. అది అంటే గ్రహ ప్రభావం లేదు, గ్రహాల యొక్క సంయోగానికి సమైక్యకు సంబంధం లేదు అక్కడ. కిరణ్ కుమార్ రెడ్డి వ్యక్తిగతంగా చెప్తున్నాను నేను.
వ్యక్తిగతంగా ఆయన రాజకీయ పదవికి ఏమైనా ఆటంకాలన్నాయా? Yes, మీరు ఆయన జాతకరీత్యా ఎలా ఉంటుంది? ఆయన జాతకరీత్యానే అదే తాను చెప్తున్నాను. చేపట్టిన పనులు. ఆయన మీరు జాతకరీత్యా ఒక మాట అంటారు కదా, వారి జాతకరీత్యా మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి లేదా పలానా చెప్తారు. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదాన్ని ఎత్తుకున్నారు. సమైక్యవాదాన్ని ఆయన జాతకరీత్యా మీరు చెప్పి వృషభ రాశి లేదా సంథింగ్ రాశి, ఆ రాశి ప్రకారం ఆయన అడుగులు ఏ విధంగా ఉండబోతున్నా అనుకున్న పని అవుతుందా లేదా? మళ్ళీ మీరు అదే సమైక్యవాదానికి ఆయనకు సంబంధం లేదు. ఆయన ఇప్పుడు పదవిలో ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఆయనకి ఏమైనా ఆటంకాలు జరుగుతాయని మీరు క్వశ్చన్ చేయండి, ఆన్సర్ చెప్తా. అది తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి? తీసుకున్న ముఖ్యమంత్రి ఒక సమైక్యవాద నిర్ణయం తీసుకున్నారు, దానిపైన దాని ప్రభావం ఎట్లా ఉంటుంది, గ్రహాల ప్రభావం ఎట్లా ఉంటుంది? మీరు సమైక్యవాద నిర్ణయం అనేది దీనిలో రావద్దండి. జ్యోతిశాస్త్ర ప్రమాణానికి సమైక్యానికి సంబంధం లేదు అక్కడ. మీరు చెప్పేది ప్రమాణం లేనప్పుడు మళ్ళీ తెలంగాణ కూడా లేనట్టే. ఎట్లా లేదు? తెలంగాణ విభజన కూడా లేనట్టే. తెలంగాణ రాష్ట్రంలో 1/11/1956 అండి నేను చెప్పేది. అట్లా కాదు సార్, 1/11/1956 ప్రకారంగా అందరికీ ఒకటే ప్రామాణికమత ఉండాలి కదా. ప్రామాణికత లేనప్పుడు ఇప్పుడు నేను ఏమంటున్నా, సమైక్య ఆంధ్రకు గ్రహాలకు సంబంధం లేదంటున్నావు అంటే తెలంగాణకు గ్రహాలకు కూడా సంబంధం లేదు. 1 minute ఆంధ్రకు గ్రహాలకు సంబంధం లేదు. ఆయన వ్యక్తిగతంగా అడగండి మీరు. ఆయన వ్యక్తిగతమైన చూడండి, ఇప్పుడు మీరు వ్యక్తి అంటారు కదా, ఒకటి ఇక్కడ చంద్రబాబు లేకపోతే ఇప్పుడు మీరు అన్న కిరణ్ కుమార్ రెడ్డి జాతక చక్రం ప్రకారం తెలంగాణకు వ్యతిరేకి కదా, తెలంగాణ వ్యతిరేకి. మరి కిరణ్ కుమార్ రెడ్డి గ్రహంలో పుట్టినటువంటి నక్షత్రంలో వృషభ రాశిలో పుట్టినటువంటి మిగతా వాళ్ళందరూ కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉండాలి కదా. ఎట్లా ఉంటారండి? ఆ డేట్ ప్రకారం, ఆ డేట్ ఆ టైం ప్రకారం వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారా? తెలంగాణ 4 కోట్ల మందిలో ఒక్కడు లేడా? నేను చెప్పేది ఏంటంటే సార్, ఈ నక్షత్ర రాశులు ఇవన్నీ కూడా ఒట్టి బూటకం. ఇది ప్రజల్ని ఒక్క 2 ప్రశ్నలు. మీరు రాహు కేతువులను గ్రహాల్లో పెట్టిరు. 9 గ్రహాల్లో రాహు కేతువులు ఛాయాగ్రహాలు అన్నారు. అసలు రాహు కేతువులు అనేటటువంటి గ్రహాలే లేవు ఖగోళంలో. దానికి ఎవరు ఆన్సర్ చెప్పండి. మీరు ఇప్పుడు సైన్స్ లో ఉన్నాయా? నవగ్రహాలు అంటే ఏమని చెప్తున్నాం మనం? సూర్యుడు శర్మ గారు ఒక్క నిమిషం, శాస్త్రము అంటే జ్ఞానం అనే అర్థంలో కూడా వాడుతున్నారు. శాస్త్రం లేని ఒకటండి, సైన్స్ అంటే అది శాస్త్రం, విజ్ఞానం అని కూడా అనుకోవచ్చు కదా. సూర్యుడు నక్షత్రమా గ్రహమా? 1 minute నా మాట వినండి. ఎక్కడ వెళ్ళిపోతున్నాం మనం, ఒక్క నిమిషం కూడా. రఘునందన్ గారు, ప్లానెట్ సొసైటీ ఆఫ్ ఇండియా సెక్రటరీ గారు మనకు ఫోన్ లైన్ లో ఉన్నారు. రఘునందన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఈ గ్రహాలు మనకు చర్చ జరుగుతున్న గ్రహాల మీద, అంటే రాజకీయ పార్టీల మీద, రాజకీయ పార్టీ తీసుకున్న నిర్ణయాల మీద, ప్రభుత్వం తీసుకున్న విధానపర నిర్ణయాల మీద నిజంగానే గ్రహాల ప్రభావం ఉంటుందని అంటున్నారు. మీరేమంటారు సార్? చూడండి, ఇది ఇందాక నుంచి ఆ డిస్కషన్ చూస్తూనే ఉన్నాను. ఒకరేమో గ్రహాల పరిస్థితి ఇలా ఉంది, ఇది సమైక్యంగా ఉంటుంది లేకపోతే విడిపోతుందని మాట్లాడుతున్నారు. అయితే ఈ రోజు ఖచ్చితంగా 17th October ప్లానెటరీ సొసైటీ ఇండియా అనే సంస్థ 10 సంవత్సరాల క్రితం పుట్టిందండి. అంటే ఆ సంస్థలో ఉండి మేమంతా ఖగోళంలో పరిశోధన చేస్తా ఉన్నాం. అయితే ఒక్క మాట క్లియర్ గా చెప్పదలసింది ఒకటేనండి, గ్రహాలకి ఏవి ఇట్లాంటి ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ లేదా ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మనుషులకు ఉన్న అవలక్షణాలన్నీ గ్రహాలకు అంటగట్టి, అది యాక్చువల్గా గోళాలు. అవి దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. వాటికి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని విడగొట్టాలని కానీ వీళ్ళు కలపాలని కానీ వాటి పని అవి చేసుకుంటూ వెళ్తున్నాయండి ఆ గ్రహాలని అనే సంగతి. రెండోది రాశి చక్రాలు ఒక పుట్టంగానే ఒక మనిషి నక్షత్రాన్ని చూసి చెప్తా అంటున్నాం. సో అది కూడా ఇవన్నీ ఇందాక కృష్ణ గారు చెప్తున్నట్టుగానే ఇవన్నీ కూడా అశాస్త్రీయము. కాకపోతే మన దేశం ఒక దౌర్భాగ్యం ఏమిటంటే మన సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఆస్ట్రాలజీని ఒక యాన్షియంట్ సైన్స్ గా గుర్తించింది, ఒక యూనివర్సిటీలో కోర్స్ ప్రవేశపెట్టింది. కానీ ఏదేమైనప్పటిసరికి మనం ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి, భూమి ఎట్లా గోళంగా ఉందో గ్రహాలు కూడా ఉన్నాయి. ఆ మాటకు వస్తే మన ప్రేక్షకులందరూ కూడా ఇప్పుడు కనుక వెస్ట్ డైరెక్షన్ లో చూస్తే అక్కడ వీనస్ కనిపిస్తుంది, రేపు పొద్దున మార్నింగ్ ఈస్ట్ డైరెక్షన్ లో చూస్తే జూపిటర్ అండ్ మార్స్ కనిపిస్తాయి. ఇవి అందరికి విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కనిపిస్తుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీటి ప్రభావం అలా ఉంటుంది ఇలా ఉంటుందని వాదన తీసుకొస్తున్నారు. మాట్లాడుతున్నానండి రఘునందన్ గారు. నమస్కారం. నమస్తే. అంటే ఇప్పుడు జ్యోతిషాస్త్ర ప్రామాణికంగా గ్రహాలు లేవు, మేమందరం జ్యోతిష్కులం కావాలని మేము వాంటెల్లి కల్పన చేసి మా పొట్టకూటి కొరకు, మా జీవితం బాగుపడడం కొరకు ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తే ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి 4 నా మాట వినండి 8 కోట్ల మందిని మేము మభ్యపెట్టి మేము లక్షలు సంపాదించుకొని మేము పబ్లిక్ అందరూ భ్రష్టు పట్టిస్తూ ఉంటాం. మీ ఉద్దేశం ప్రకారం జ్యోతిషం లేదంటే గ్రహాలు లేవంటే నేను ఒక మాట చెప్తా వినండి. శని గ్రహం అనే దాన్ని శూద్ర గ్రహం కింద, వినండి రఘునందన్ గారు, శని గ్రహాన్ని శూద్ర గ్రహణం కింద ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణులంతా కూడా
లేదా బ్రాహ్మణ వర్గాలు ఫిక్స్ చేసినాయి. అవునండి. చంద్రుణ్ణి స్త్రీ గ్రహము అన్నారు. అవునండి. నేను ఒక మాట అడుగుతున్నా, శని గ్రహము అనేటటువంటి వాడు ఈ దేశంలో శూద్రుడు అంటే అర్థమైంది, అంటరాని గ్రహం కింద పెట్టేసి శూద్రుడు అనేటటువంటి వాడు అంటరాని వాడు, శని లాంటి వాడు, వీడు పట్టుకుంటే కొన్ని సంవత్సరాలు దరిద్రం ఉంటుంది అని చెప్పడం కోసము ఈ దేశంలో ఉన్న ప్రజల్ని మభ్యపెట్టడానికే ఇదంతా. కృష్ణ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మన లేదు, సైంటిఫిక్ మీరు మొదటి నుంచి అదే మాట. రఘునందన్ గారు, నిజంగానే మీరు గోళాలకు ఫీలింగ్స్ లేవు, అదేవిధంగా వాటి గ్రహాలకు ఎవరి మీద కోపతాపాలు లేమంటున్నారు కదా. ఒక్క నిమిషం అండి, మీకే క్వశ్చన్ మీకే. పిఎస్ఎల్విని కక్షలోకి ప్రవేశపెడుతున్న సందర్భంలో శ్రీహరికోట నుంచి ప్రవేశపెట్టిన తర్వాత దానికన్నా ముందో వెనకాలను శాస్త్రజ్ఞులంతా కట్టకట్టుకుని తిరుపతికి ఎందుకు వెళ్తున్నారు, వివిధ దేవాలయాలకు వెళ్ళి ఎందుకు మొక్కుతున్నారు? అవునండి, ఆయన వ్యక్తిగతంగా ఆయన దేవునికి సంబంధం లేదు. ఒకవేళ అదే కరెక్ట్ అయితే అమెరికా నుంచి ప్రవేశపెట్టారు. రఘునందన్ గారు నా మాట ఒక్కసారి వినండి. చెప్పండి. మీరు అదే రష్యాకి వెళ్తే ఇప్పుడు మన శాస్త్రవేత్తలు అయితే కనీసం మొక్కుతున్నారు. రష్యాలో అక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు కూడా ఎవరైనా అంతరిక్షంలోకి వెళ్తే అక్కడ ఎవరైతే ఆస్ట్రోనాట్ కాస్మోనాట్ అంతరిక్షంలో వెళ్తున్నాడో ఆయన ఏం చేస్తాడంటే ఉచ్చబోస్తుంటాడు దాని మీద, ఆ టైర్ మీద ఏదైతే వెహికల్ ఉంటుందో దాని మీద పోస్తాడు. అది వారి నమ్మకం. అది అలా పోస్తేనే పోతుందని అనడానికి అదేమన్నా శాస్త్రీయత ఉందా? ఇక్కడ నేనేమంటున్నానంటే గ్రహాల ప్రభావాలు మనుషుల మీద ఉంటాయని కానీ రాష్ట్రాల మీద ఉంటాయని కానీ దానివల్ల ఏదో జరుగుతుందని చెప్పడం అవాస్తవము. అలా ఇక్కడ సమైక్యాంధ్ర కానీ ఇక్కడ తెలంగాణలో గ్రహాలకు ఇంట్రెస్ట్ లేదు. దయచేసి గ్రహాలలో ఈ గోళ్ళకి లాక్కరాకండి. అది వ్యక్తులు చేస్తున్న పోరాటాలు, వాళ్ళకు ఉన్న సమస్యలు, వాటికి ఫలితమే ఈ రోజు మనం చూస్తున్న ఇదంతా కూడా. రైట్, థ్యాంక్ యూ సార్. రఘునందన్ గారు థ్యాంక్స్ అండి. శ్యామసుందర శాస్త్రి గారు, మీరు డిస్కషన్ వింటున్నారు కదా, వింటూనే ఉన్నాను. మీరేమంటారు? ఏమండి, ఒక చేతిలో నా చేతిలో సెల్ ఫోన్ మాట్లాడుతున్నాను. ఇది కన్న యంత్ర పరికరం అని పేరు పెట్టారు. దానికి గ్రహములు అనేసరికల్లా ఏదో ఒక దేవతామూర్తులు, ఒక దుష్ట గ్రహాలు వచ్చినాయన్న భావనతో వాళ్ళు మాట్లాడుతున్నారు. గ్రహాలని మీరు ఏమంటారు? పైకెళ్తే ఇది ఖగోళ శాస్త్రం, ఇది ఒక పేరు, అదొక పేరు. వాళ్ళు పేర్లు మార్చారు కానీ దాని ప్రభావం ఇలా ఉంటుందని ఒక గ్రహం అనేది ఒకటి ఉంది సూచన. కాబట్టి గ్రహాలు ఉన్నాయి కానీ మిగతా వాళ్ళు మాతో చెప్పేవాళ్ళు, ప్రతికూలంగా చెప్పేవాళ్ళకి చెప్తున్నారు. దానికి అనేక రకాల పేర్లు ఉంటాయి. వాళ్ళు ఇంకోటి ఏమంటారు? సైన్స్ ప్రకారం ఇదొక విధి, ఈ వైపరీత్యం వల్ల ఇలా జరుగుతుంది, ఈ వస్తువు గుద్దుకుంటాం వల్ల ఈ ప్రయోగం వచ్చింది అంటారు. ఆ గుద్దుకునే దాని పేరేమిటో ఈ గ్రహ ప్రభావం మేము చెప్తున్నాం. కాబట్టి గ్రహాల పేరు లేదనే మాట వస్తుంది. ఆ మాట అంటే గ్రహాలు ఇప్పుడు ఆయన మీరేమో గ్రహాల యొక్క సందేహం ఎలా ఉందని మీరు అడుగుతున్నారు. ఇది మనం మీరు నేను చూసేది కాదు, లక్షల మంది కోట్ల మంది చూస్తున్నారు. రఘునందన్ గారు ఏమంటారు? శాస్త్రి గారు, వన్ మినిట్. ఇందాక మీరు మాట్లాడినప్పుడు ఇప్పుడు చాలా క్లియర్గా, చాలా క్లారిటీతో మాట్లాడుతున్నారు. దామోదర శర్మ గారు మాట్లాడినప్పుడు మీకున్న గ్రహాల విషయంలో కొంత మీరు అసందిగ్ధంగా మాట్లాడారు. ఇప్పుడు చాలా క్లారిటీతో మాట్లాడుతున్నారు. వాస్తవానికి నిజంగానే మీ అకార్డింగ్ టు ఇప్పుడు చెప్పిన క్లారిటీతోనే మీరు చెప్పండి. 2000 ఆయన ఫోను లైన్ కట్ అయినట్టుందండి. చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి గ్రాసి ప్రకారం దాంట్లో మీరు దానికి దీనికి సంబంధం లేదని మీరు అంటున్నారు. నిజంగా అయితే మీరు చెప్తున్న ప్రకారం చూస్తుంటే కనుక చంద్రబాబు నాయుడుకు సమైక్యవాదానికి సంబంధం కాదు, చంద్రబాబు నాయుడు పదవికి ఆయన వ్యక్తిగతంగా ఏమైనా ఆటంకాలు కిరణ్ కుమార్ రెడ్డి సార్ మీరు క్లారిఫై చేసేస్తున్నారు. ఎందుకంటే 2014 మే వరకల్లా ఆయనకి ఏ ప్రమాదం లేదు, కుర్చీకి వచ్చిన డోకా లేదని కాంగ్రెస్ అధిష్టానం అదే మాట్లాడుతుంది, మీరు అదే మాట్లాడుతున్నారు. కాకపోతే వ్యక్తులు తీసుకున్న వాదం లేదా వారు మాట్లాడుతున్నది వారి మీద గ్రహాల ప్రభావం ఉండొచ్చు కదా మీరు వాస్తవానికి. అట్లా ఉంటే కనుక నిజంగానే ఆయన ఎత్తుకున్న వాదం ఏ విధంగా ఉండబోతున్నది? చంద్రబాబు నాయుడు గారు ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. జ్యోతిశాస్త్ర ప్రామాణికంగా మీరందరూ అన్నారు కదా, జ్యోతిశాస్త్ర ప్రామాణికంగా ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రేపు కేసీఆర్ కావచ్చు, రేపు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, ఇవాళ ఇన్ని గంటలకు ఆయన జ్యోతిశాస్త్ర ప్రామాణిక ఒక జ్యోతిష్కుని పిలిపించి ఈ జ్యోతిశాస్త్ర ప్రామాణిక గ్రహాల యొక్క సంయోగం ఇలా ఉన్నది, నువ్వు న్యాయ పరిపాలన కొరకు నువ్వు వెళ్తున్నావు కదా, ఈ సమయంలో నువ్వు అధికారాన్ని చేపట్టు అని గ్రహాల యొక్క సంయోగాన్ని చూసి ఒక జ్యోతిష్కుడు చెప్తాడు. మరి ఎందుకు చెప్పాలండి?
నమ్మకం లేనప్పుడు గ్రహాల మీద నమ్మకం రైట్. అక్కడ దాని తర్వాత ఇక్కడ మీరు చెప్పండి నాకు, అది నా ప్రశ్న కాదు అది. ఒక్క నిమిషం మీరు సమాధానం నేను చెప్తా. చెప్పాలి. దాని సమాధానం నేను చెప్తా. వాళ్ళ గ్రహస్థితి గ్రహస్థితి సంగతి నాకు కూడా గ్రహస్థితిలో అవన్నీ వస్తుంది. నాకు వస్తూ కదిరకృష్ణ గారి మీద ఏ గ్రహాలు పనిచేస్తూ తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. దామోదర శర్మ గారు, వాస్తవానికి మీరు కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తుకున్న దాని మీద మనం మాట్లాడుతున్నాం. సరే, ఈయన మిమ్మల్ని ఈయన గ్రహస్థితి ఎట్లుందో మీరు కృష్ణ గారిది కూడా మీరు చెప్పుదురు. మీరు దానికంటే ముందు నాకు చెప్పండి, కిరణ్ కుమార్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా తీసుకున్న వాదం, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా, ఆయన నిర్ణయాలపైన, ఆయన తీసుకున్న ఆలోచన విధానం పైన ఏ విధంగా ప్రభావం చూపుతున్న గ్రహాలు? కిరణ్ కుమార్ రెడ్డి గారికి గోచారరీత్యా వృషభ రాశిలో జన్మించినట్టు జాతకుడు కాబట్టి, శని యొక్క 6 ఉండు 2 గురువు ఉన్నాడు కాబట్టి అక్కడ ఏం చేస్తున్నట్టే ఆయన మానసికంగా కనుక తీసుకుంటే ఇక్కడలా ఈ జ్యోతిశాస్త్ర ప్రామాణికంగా కనుక తీసుకుంటే ఇక్కడలా సమైక్యాంధ్ర అని మీరు ఇందాక అన్నారు కదా, తెలంగాణ రాష్ట్రం రాక తప్పదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తక్షణమే ఆ సమైక్యాంధ్ర ఎక్కడ ప్రాబ్లం, ఆ సమైక్యాంధ్రకు సపోర్ట్ చేసుకుంటున్నా కూడా తెలంగాణ రాష్ట్రం రాక తప్పదు. ఆయనకు 14th మే దాకా ఆయనకు రాజకీయ పదవికి మాత్రం ఎలాంటి ఆటంకాలు మాత్రం జరగవు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకం 21/12/1972 జన్మించాడు. ఆర్ద్ర నక్షత్రంలో జన్మించినట్టు యొక్క మిథున రాశి యొక్క జాతకుడు. అదేవిధంగా లగ్న కుండల ప్రకారం కనుక తీసుకున్నట్టు అక్కడలా కుంభలగ్న జాతకులు. కుంభలగ్నతో ఉన్నట్టు యొక్క శని యొక్క కారకుడు 4th స్థానంలో వృషభ లగ్నంలో యోగించడం. అలానే వీరికి 2014 మార్చి 26 తదనంతరం నుంచి కొంచెం వీరికి అభివృద్ధితో ముందుకు వెళ్ళే ఒక సూచనగా ఉంటుంది. కానీ వీరి యొక్క పరిస్థితి టోటల్ ప్లానెటరీ కనుక తీసుకుంటే ఇక్కడలా 2013, 2014 జాతకం కనుక తీసుకుంటే ఇక్కడ మళ్ళీ ఉగాది వరకు తీసుకుంటే యొక్క గ్రహాల యొక్క సంయోగం కనుక తీసుకుంటే ఇక్కడలా ఆ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్రలో ఉన్నటువంటి యొక్క దానిలో పార్టీ పరంగా చూస్తే మాత్రం కొంచెం రాణించేటువంటి ఒక సూచన. కానీ పదవి మాత్రం తను వరించక వేరే వాళ్ళని వరించేటువంటి ఒక అవకాశం మాత్రం ఉన్నది నిధావిధిగా చెప్పొచ్చు. రాజకీయాలలో మాత్రం క్రియాశీలక పాత్ర మాత్రం మంచి బ్రహ్మాండ యొక్క ప్రాధాన్యత ముందుకు వెళ్తాడు. రైట్. శ్యామసుందర శాస్త్రి గారు చెప్పండి. కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న, అంటే ఆయన రాశి ప్రకారం చూస్తే, ఆయన గ్రహచార ఫలాలు చూస్తే కనుక ఆయన ముఖ్యమంత్రి పదవికి డోకా ఉండకపోవచ్చు, ప్రమాదం లేదు. కానీ తీసుకున్న నిర్ణయాలు లేదా ఆయన తీసుకున్న ఇవాళ సమైక్యవాదం ఇదంతా కూడా పని చేయదని దామోదర శర్మ గారు అంటారు. మీరేమంటారు? ఏమండి, ఒక్క విషయం చెప్తున్నాను. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి గ్రహాల యొక్క సంబంధం ఇందాక లేదన్నారు చెప్పానే. ఆ ముఖ్యమంత్రి గ్రహాల యొక్క ప్రభావము, వారి యొక్క ప్రభావం వారికి సమానంగా బాగానే ఉన్నాయి. కానీ ఆ రాష్ట్రాన్ని బట్టి దృష్టికి వస్తే ఆ గ్రహాలు వారిని కూడా ఏమి చేయలేవు. ఎందుకు తెలుసండి, 10% వాడుకుంది. ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు పుట్టిన టైంలో అందరూ ఉన్నారు. ఇప్పుడు నేను ఈ సమయంలో నేను పుట్టాను, నా పక్కన కలెక్టర్ అయ్యారు, కండక్టర్లు అయ్యారు, కాంట్రాక్టర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, యాక్టర్లు అయ్యారు. కానీ ఈ గ్రహాలు, రాష్ట్రంలో ఉన్న గ్రహాల యొక్క పటుత్వంలో దుష్ట శక్తులన్నీ ఎక్కువ ఆశించడం వల్ల ఇవి ఏమీ చేయరు. సూర్యుడికి ముందు చిన్న దీపాలు లాంటి వాళ్ళ మన యొక్క జాతక ఫలం. కాబట్టి ఇప్పుడు రాష్ట్రానికి పట్టిన యొక్క ఈ దుస్థితి గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నాను. కిరణ్ కుమార్ గారు బాగుంటే ఇంకో 10 కోట్లు సంపాదించుకుంటే చక్కగా ఇంకోటి అందరికీ మంచిగా ఉండొచ్చు, అందరికీ అనుకూలంగా ఉండొచ్చు. ముఖ్యమంత్రి పదవి ఎంతవరకు కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి అండి. రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి ఆయన గ్రహాల యొక్క చూడాలని మీరు ఎలా అంటారు? అక్కడ ఈ 14 వరకు ఇలాగే ఉంటుంది అని చెప్తున్నాను. 2014 వరకు ఆ విధంగానే ఉంటుందని చెప్తున్నారు. అది 2014 వరకు ఆయనకు ఎలాంటి ఇబ్బందులు మాత్రం లేవు. ఎప్పటి వరకు మే 14 అది నేను చెప్పేది. అయితే ఒక మాట అండి, ఇక్కడ దామోదర శర్మ గారు ఇంకో మాట చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సీమాంధ్ర ప్రాంతంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు, వేరే వాళ్ళకి అవకాశం వస్తుందని చెప్తున్నారు. నిజం ఇది సంభవిస్తుంది అనుకుంటారు మీరు? అంటే అదొకటండి, కరెక్ట్ గా వచ్చారు. నేను చెప్తాను, చెప్పండి. కొత్త పదవులు వస్తాయి, పాత పదవులు పోతాయంటే దాని అర్థం అదేగా. ఏమన్నా ఈయనకి ఈ పదవి వస్తుందా, సుబ్బారావుకి ఈ పదవి వస్తుందా, వెంకటరావుకి ఇది వస్తుందా, కిరణ్ కుమార్ రెడ్డి అని అక్కడ పేర్లు పెట్టి ఉండదు. పాత వాళ్ళకి స్థానాలు కోల్పోయే 70%, మరియు అంటే 100% కొత్త వాళ్ళకి పదవులు వస్తాయి. ఈ పదవుల కోసం వ్యామోహం, సీట్ల కోసం, ఓట్ల కోసం, నోట్ల కోసం చూసే వాళ్ళకి పదవుల యొక్క దృష్టి, వాళ్ళు ఏ ఆశతో ఉన్నారని గ్రహించుకున్నారు. నిరాశ చెందిన వాళ్ళు ఈ ప్రజలు సమాక్షాంధ్రాన్ని పదవులు ఇవ్వటానికి, ఈ సమాక్షాంధ్ర కోసం పోరాడుతున్న వాళ్ళకి కొంత పదవులు ఇవ్వటం. కానీ తెలంగాణ వాళ్ళు వీళ్ళని కలుపుకొని అన్నదమ్ముల్లా కలుపుకొని మన రాష్ట్రంలో ఎవరికి న్యాయం చేయాలి, ఏం చేయాలో కలిసినప్పుడు వాళ్ళకి కొత్త పదవులు వస్తాయని చెప్తున్నారు. శాస్త్రి గారు ఒక్క నిమిషం అండి. శాస్త్రి గారు అని పేరు పెట్టి ఉండదు, శాస్త్రి గారు కొత్త పదవులు వస్తాయి. వాళ్ళ పేరు మాత్రం ఉండదు దీంట్లో. అది మీరు గ్రహించుకోవాలి. 70% ఉన్న జాతకులు. శాస్త్రి గారు ఒక్క మాట నేను చెప్తా.
కాంగ్రెస్ పార్టీ వీళ్ళ గ్రహాలకు వ్యతిరేకంగా పోయే పార్టీ. నేను చెప్తున్నా, గ్రహాలను కూడా మింగేయగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకున్నదంటే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ జీరో అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ పుంజుకొని కాంగ్రెస్ను స్వీప్ అవుట్ చేస్తుందనేటటువంటి ఏకైక కారణంతో వాళ్ళు ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి వచ్చారు. మనం తెలంగాణలో గనక తెలంగాణ ప్రజలను గనక మనం మెప్పించుకోగలిగితే, తెలంగాణ ఇచ్చి తెలంగాణ మన్నలను గనక మనం పొందగలిగితే అక్కడ ఉన్నటువంటి ఎంపీ సీట్లన్నీ కూడా మనం పొందగలుగుతాము అన్న కారణంతో వచ్చారు. ఇంకొకటి ఏంటి, కాంగ్రెస్ అతిపెద్ద గ్రహం, ఆధిపత్య గ్రహం ఇప్పుడు కాంగ్రెస్. ఇంకో మాట చెప్తున్నా, చంద్రబాబు నాయుడు దీక్షలు ఇవన్నీ చేస్తున్నాడు కదా. చంద్రబాబు నాయుడు అనేటటువంటి శుక్రగ్రహాన్ని దెబ్బకొట్టడానికి ఇప్పుడు జగన్మోహన్ అనేటటువంటి మరొక రవిగ్రహాన్ని కూడా పట్టుకొచ్చారు. ఇప్పుడు రవిగ్రహం ఏం చేస్తున్నది? ఇక్కడ గమ్మత్తైన సంగతి ఏంటంటే, ఇప్పుడు రవిగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ ఆక్యుపై చేసింది. అంటే తెలంగాణలో కాంగ్రెస్లో 2 చోట్ల కూడా కాంగ్రెసే రావాలి. జగన్ బయటకు వచ్చిన కారణం అది. మీరు గ్రహాలు చెప్పండి. రాజకీయ విశ్లేషణ పరంగా వారు ఆ విధంగా చెప్పారు. ఓకే, మీరు అడిగే క్వశ్చన్ మళ్ళీ అడగండి. క్వశ్చన్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం తర్వాత రాజకీయ పరిణామాలు, ఇందాక మనం కిరణ్ కుమార్ రెడ్డి గురించి రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం. కిరణ్ కుమార్ రెడ్డి మీరు చెప్తున్న ఒక విధంగా ఉంది, ఆయన చెప్పేది ఒక విధంగా ఉంది. చంద్రబాబు నాయుడుది మీరు కొంత అంటే అటువైపు ఇటువైపు అని చెప్తున్నారు. నిజంగా అంటే ఒక్కొక్క నాయకుని పైన అంటే చంద్రబాబు నాయుడు దగ్గర దాకా రాలే మనం. ఇంకా ఓన్లీ కిరణ్ కుమార్ రెడ్డి అయింది, జగన్మోహన్ రెడ్డి అయింది. చంద్రబాబు నాయుడు విషయంలో గ్రహాలు ఏ విధంగా ఉంటాయి? చంద్రబాబు నాయుడు గారు 24/1950 అనేది ఇంకొకటి మీరు చెప్పే ముందు ఒకటే విషయం. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నేను డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకొని పర్సనల్గా తీసుకొచ్చని చెప్తలేను. ఒకటి నెంబర్ 1, నెట్లో చూసి వారు ఉన్నటువంటి యొక్క ప్లానెటరీ ప్రకారంగా వారు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్రకారంగా మనం తీసుకున్నటువంటి యొక్క గ్రహస్థితి ఇది. వాళ్ళు 1 ఇయర్ ముందు పెట్టినటువంటి ఒకలా జరగకపోవచ్చు, 1 ఇయర్ వెనుక పెట్టినా జరగకపోవచ్చు. అక్యురేట్గా అదే అయినటువంటి ఒకలా చెప్పేటువంటి యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ విధంగా చెప్పొచ్చు. 24/1950 ప్రకారం కనుక తీసుకున్నట్టు ఒకలా కృత్తికా నక్షత్రంలో జన్మించిన యొక్క జాతకుడు అని ఒక విధంగా ఉన్నది. ఇదే 24/1951 అని కొన్ని చోట్ల కూడా ఉన్నది. దాని ప్రకారం రేవతి నక్షత్రంలో జన్మించిన యొక్క మీనరాశి యొక్క జాతకులు ఏ విధంగా చూసుకున్నా కూడా 2014 మే 26 కనుక దాటితే 26/5/2014 దాటితే ఆ తదనంతరం వారికి ఏమైనా కొంతవరకు ఊరట కలిగేటువంటి ఒక సూచనగా చెప్పవచ్చు. అంటే మీ టార్గెట్ అందరూ మేనే పెడుతున్నారు. గ్రహాలు మారేది అప్పుడే. చంద్రబాబు జాతకం ఒక్క నిమిషం చెప్తాను. గురువు మారేది అప్పుడే. నేను చెప్పనా చంద్రబాబు జాతకం చంద్రబాబు జాతకం చెప్పినాక మీరు ఆయన కాడిపోండి. నేను పండితున్నే బ్రదరు, నేను పండితున్నే సార్. నేను కనుకుంటున్నాను మీరు నేను ఖగోళ శాస్త్రం, ఆస్ట్రానమీ, పురాణ శాస్త్రం చదువుకున్నాను. నేను చెప్పగలుగుతా. నేను గ్రహ నక్షత్రాలు వేసి లగ్నం పెట్టినవాడిని, దానికేం పెద్ద కథ కాదు. నేనేమంటున్నంటే చంద్రబాబు జాతకం ఇప్పుడు నేను చెప్తా. చంద్రబాబు జాతకం ఏముందంటే మొదట్లో శని ఉంది, 2లో శని ఉంది, 3లో శని ఉంది, 4లో శని ఉంది. కాబట్టి ఇటు తెలంగాణలోనూ రాలించలేడు. 2014 ఫిబ్రవరి తర్వాత లేదు, 2014 ఫిబ్రవరికి ముందు లేదు. మొత్తానికి చంద్రబాబుకు శని గ్రహం పట్టుకుంది. అది 2 కండ్ల సిద్ధాంతంతో వచ్చింది కాబట్టి అది పోదు అనేటటువంటిది నా జాతక నా లెక్క ప్రకారం నేను అంచనా. రాజకీయ అంశాలు 2 కలిపి చెప్తాను. శాస్త్రి గారు మీరు సూక్ష్మంగా చెప్పండి. మీరు చాలా లెంత్ కాకుండా సూక్ష్మంగా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 2014 మే తర్వాత ఆయన రాజకీయ పరిస్థితి, ఆయన రాజకీయ జీవితం బాగుంటుందని దామోదర శర్మ గారు అంటారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? మా విఫలాంగ చెప్పడానికి ఆయనకి బాగుంది అన్నారు. చంద్రబాబు నాయుడికి బాగుందంటే ఏ విధంగా బాగుందని అన్నారు? అంటే ఇటు పదవి పదంగా బాగుందా, ఆరోగ్యపరంగా బాగుందా? బాగుందంటే ఒక మంత్రి పదవి కానీ ఎందుకు తీసుకోవాలి? 10 మందికి ప్రవృత్తిగా ఉండి చేయొచ్చు అధికారం. 12 స్థానాలలో ఏ స్థానం తీసుకున్నా ఆయన అడిగిన తను స్థానం తీసుకున్నా, ఆయుష పరంగా చూసినా కూడా, ఆరోగ్య పరంగా చూసినా, అధికార పరంగా చూసినా కూడా ఏ విధంగా అంతకంటే ఇంకో గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని అనుకూల పరిస్థితులు గమనించి మాట్లాడాలి కొంచెం. ఏంటంటే గమనించాలి. చెప్పలేదు జాతకం చెప్పిన నేను. కానీ ఇప్పుడు శాస్త్రి గారికి శాస్త్రం రాదు నాకు తెలిసి. ఆయన సరిగ్గా పంచాంగాన్ని సరిగ్గా చదివినట్టు లేడు. గ్రహాలకు సంబంధించినటువంటి ఈ ప్రయాణ సంగతులు కూడా ఆయనకు సరిగ్గా రానట్టు అనిపించింది నాకు.
ఎందుకు అనిపించింది అంటే చంద్రబాబు పేరు చెప్పినప్పుడు ఈయన ఇక్కడున్న పండితుడు ఏం చెప్తున్నాడు, తెలంగాణ పండితుడు చక్కగా కృతిక నక్షత్రంలో 54 ప్రకారం పుట్టిండు, ఈ 51 ప్రకారం పుడితే ఫలానా నక్షత్రం రేవతి నక్షత్రం కనుక ఈ రెండింటి ప్రకారం ఇట్లా వస్తుంది, ఆరింట శనిగ్రహం ఉన్నాడు, మిగతా వాటిల్లో ఇట్లా ఉన్నది కాబట్టి నడుస్తుంది అని చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, గ్రహం వేరు, పదవి వేరు, ఆరోగ్యం వేరు, ఇవి కాదు. ఆయన జాతక చక్రం ప్రకారము ఆయనకి ఎట్లా జరగబోతుంది 2014 అనేటటువంటిది ప్రశ్న. దానికి సమాధానం ఆయన నుంచి రావట్లేదంటే బహుశా ఆయనకు పంచాంగం రాదు నాకు తెలిసి. రైట్. తర్వాత ఆయన మన లైన్లో కనెక్షన్ తెగిపోయింది ఆయనకు. మీరు వామపక్ష పార్టీలు వామపక్ష పార్టీల పరిస్థితి ఎట్లా ఉంటుంది? వామపక్షాల పరిస్థితి ఎట్లా ఉంటుంది? వామపక్షాలంటే ఏంది ఒకటి చెప్పండి. సిపిఎం, సిపిఐ, ఇతర లెఫ్ట్. సిపిఎం, సిపిఐ అనే అటువంటి యొక్క దాని గురించి క్లారిటీ అనేది ఇప్పుడు ఎవరి దగ్గర లేదండి, నా దగ్గర లేదు. వాస్తవానికి యథార్థంగా చెప్తున్నాను. మీరు అడిగేది ఇప్పుడు లీడింగ్లో ఉన్నటువంటి యొక్క వాటి గురించి అడగండి, చెప్తాను. ఇప్పుడు మీరు అడిగింది ఎట్లా ఉన్నదంటే, ఇంతకుముందు రోషే సీఎం ఉన్నారు, ఇప్పుడు గవర్నర్ ఉన్నారు అక్కడ తమిళనాడులో. రోషే గారి పరిస్థితిలో రోషే గారు ఇప్పుడు ఇక్కడ అవసరం లేనటువంటి ఒక టాపిక్. అలానే ఇప్పుడు వామపక్షాల యొక్క పరిస్థితి కూడా ఇప్పుడు నాకు అవసరం లేని టాపిక్. వామపక్షాలు ఎంతో కొంత సమాజం పైన ప్రభావం చూపిస్తున్నాయి. వారి నా దగ్గర అనలైజ్ లేదండి, లేదు నేనేం చెప్పలేను. అంటే గ్రహాలు పనిచేయ వాళ్ళ మీద, గ్రహాలే వాళ్ళ ఎవరి గురించి తీసుకోవాలి. రైట్, ఓకే. ఇప్పుడు శ్యామసుందర శాస్త్రి గారు చెప్పండి సార్. మీరు లెంత్ కాకుండా మీరు సూక్ష్మంగా తగ్గించి చెప్పండి. మీరు ఎందుకు మీరు ఎందుకు అంటే ఒక చంద్రబాబు నాయుడు విషయంలో ఇక్కడ దామోదర శాస్త్రి గారు చెప్తున్న దానికి మీ దానికి చాలా వ్యత్యాసం ఉంది. అంటే ఎందుకు ఈ వ్యత్యాసం అనేది అర్థం కాదు. ఏమని మీరు గ్రహాలు అంటారు, కొందరు స్టార్ అంటారు, యోగం అంటారు. పోనీ ఆంధ్ర గ్రహాల ప్రకారం చెప్పండి, తెలంగాణ గ్రహాల ప్రకారం కాకుండా సీమాంధ్ర గ్రహాల ప్రకారం చెప్పండి. ఏ లెక్కలో బాగుంది అనుకుంటున్నారు? మీరాగండి శాస్త్రి గారు, శ్యామసుందర శాస్త్రి గారు వెయిట్ 1 minute వెయిట్ సార్. మీరు దానికి ఆయన ఇంతసేపు డిస్కషన్ చేస్తుంది కానీ చెప్పండి. 1/11/1956 ప్లానెట్ ఎలా ఉందో చెప్పానండి. ఇప్పుడు మీరు గది తీసుకోకుండా మీరు ఏదో తీసుకుంటారు. శాస్త్రి గారు చెప్పండి, మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు చెప్పండి ఎట్లుంటుంది అనేది చెప్పండి. మీరు ఏంటి క్వశ్చన్, మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి. మా దగ్గర ఒక పిల్లగాన్ని ఒక పాట చెప్తే మొత్తం నవగ్రహాలను మొత్తం ఒక దగ్గర పెట్టేసి ఒక్క పాటతోటి మొత్తం నవగ్రహాలను నొప్పిస్తాడండి. మీ గ్రహాలు నొప్పించమని చెప్తే కూడా మీరు గ్రహాలు నొప్పించలేకపోతున్నారు. మీ దగ్గర ఒక ఆయాసం మాత్రం ఉంది, సమైక్య చరిత గల తల్లి. మా వాడు ఒక్క పాట అని చెప్పి తరతరాల బానిసత్వానికి సంఖ్యలను తెగబడుతున్నాడు ఒకటే దెబ్బతో. మీ గ్రహాలను మీరు సఖ్యత బాగుంటుంది, ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో మీరు ఏది నిర్ధారణ చేశారు? ఆయన ఇప్పుడు నా జాతకం బాగుందంటే నేను పదవిలోకి వస్తే పెడతానన్నా? కానీ అతనికంటే నేను ఒకటే చెప్తున్నానండి, ఇన్ని మాట వద్దు, అసలు ఇంత డిస్కషన్ కూడా అనవసరం అండి. ఒక మనిషికి గ్రహాలు బాగున్నాయి, చంద్రబాబు బాగుంది, జగన్మోహన్ రెడ్డికి బాగుంది, కాంగ్రెస్ బాగుంది, సిపిఎం ఓడి బాగుందంటే అందరూ ముఖ్యమంత్రి చేస్తారన్న లెక్క. మళ్ళీ ఎవరు ఇస్తారు చెప్పండి. గ్రహాలందరినీ మీరు చూశారా? రాష్ట్రాన్ని పెట్టిన దుస్థితి అది గ్రహించండి. ఏ గ్రహం దుస్థితి ఉంది రాష్ట్రం మీద? గ్రహాల్లో రాష్ట్రాల్లో అవతోలు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి ప్రకృతికి వైపరీత్యం ఉన్నాయి. మన గ్రహాలను అంటాం, వాళ్ళు స్టార్ అంటారు, కొన్ని బ్యాట్ లెక్క అంటారు. దీన్నే మనం శోభిస్తున్నాం అంతే. ఒక్క నిమిషం మీరు జాగ్రత్త వినండి. చంద్రబాబు నాయుడు విషయంలో ఇక్కడ దామోదర్ గారు, శర్మ గారు చెప్తున్నది వేరుగా ఉంది, మీరు చెప్తున్నది. ఆయన అన్ని విషయాలు, ఆరోగ్య విషయంలో, పదవి విషయంలో, రాజకీయ విషయంలో అన్ని రకాలుగా అన్ని గ్రహాలు సంపూర్ణంగా సహాయ సహకారం అందిస్తాయని చెప్తున్నారు. మీరేం చెప్తారు అంటున్నా? చంద్రబాబు నాయుడు అన్ని గ్రహాలు బాగుంటే ఆయన 99 మార్కులు ఉంటే ఫస్ట్ క్లాస్, 99 ఉంటే ఫస్ట్ ఇస్తారు. కానీ అక్కడ 100కి 100 మార్కులు ఉన్న వాళ్ళు ఇంకోళ్ళు ఉన్నారు, కొత్త పదవులు వస్తాయని ఉంది అందులో. తెలియట్లా చంద్రబాబు నాయుడు ఏమంటే 90 మార్కులు ఇచ్చినా నాకు ప్రథమ స్థానం ఇస్తారు, 97 మార్కులు ఇచ్చి 90 స్థానం ఇస్తారు, నాకు సీట్ ఇస్తారు. కానీ 99 100కి 100 మార్కులు వాళ్ళు ఇంకోళ్ళు వస్తున్నారు, కొత్త మార్కులు ఉన్నాయి ఇందులో. అది చూడట్లని అది చెప్తున్నా మీకు. ఒకళ్ళే పెట్టుకుంటా ఎందుకు అది జాతకం? రైట్. శర్మ గారు, కేసీఆర్ పైన ఏ విధంగా గ్రహాల ప్రభావం ఉండబోతున్నది? వాళ్ళ సమానత్వంగా ఉన్నాయండి గ్రహాలని సమానత్వం. ఎందుకంటే తెలంగాణలో వాళ్ళలో వాళ్ళకి సఖ్యత ఉండబోవటం, తెలంగాణకు అనుకూలంగా ఉండా వ్యతిరేకంగా అంటే ఎట్లా ఉన్నాయి?
సమానత్వం అంటే ఏ గ్రహ ఇప్పుడు కేసీఆర్ పైన ఏ గ్రహ ప్రభావం ఉన్నది ఆయన జాతక డెవలప్మెంట్ రీత్యా లేదు ఏమండి డౌన్ కాదు డెవలప్మెంట్ లేదు ఎందుకంటే అక్కడ ప్రాంతాల్లో వాళ్ళు అక్కడ ఆయన తందాన అంటారు ఇక్కడ వాళ్ళు ఇక్కడ కొంతమంది తందాన అంటున్నారు ఆయన ఎటుగాని పరిస్థితుల్లో మధ్యమంగా ఉందంటున్నారు రాజులో 100 గ్రాములు అలా ఉందంటున్నారు అని అది విమర్శగా కాదు అది పరామర్శ మీరు ఆదర్శంగా తీసుకోండి ఓకే ఓకే అది కాదండి సార్, ఇప్పుడు ఏ ఏమండి విధంగా శాస్త్రి గ్రహాలు ఉన్నాయి మీరు గ్రహస్థితి చెప్పండి వ్యక్తిగత అభిప్రాయం కాకుండా జ్యోతిష్యం ప్రకారం మీరు చెప్తున్న శాస్త్రం ప్రకారం కేసీఆర్ రాజకీయ విధానం రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతున్నది తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారా లేదా రాష్ట్రం విడిపోయిన తర్వాత తన రాజకీయంగా తన పార్టీ ఏ విధంగా ఉండబోతున్నది గ్రహాలు ఏమని చెప్తున్నాయి రాష్ట్రంలో ఉన్న తెలంగాణ సమైక్యాంధ్ర వాళ్ళలో ఉన్న పదవులు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా మార్పులు చేర్పులు వస్తాయండి కొత్త పదవులు వస్తాయి కానీ ఏంటంటే తెలంగాణ వాళ్ళకి జరిగే న్యాయం కేసీఆర్కి జరుగుతుంది న్యాయం నేను కాదంటలా కానీ వాళ్ళకంటే కూడా వీళ్ళకి కూడా మంచి అనుకూలం ఉండే మాట సఖ్యత కలుగుతుంది 2014 తర్వాత అంటున్నాను నేను మనకు కావాల్సింది రాష్ట్రంలో ఈ మీరు కావాల్సింది కూడా ఇదేగా ఇదంతా కరీంనగర్ జిల్లాలో జన్మించిన తారాబలం చంద్రబలం తారాబలం చంద్రబలం తారాబలం నీ తారాబలం సంగతి మాట్లాడవేంటి అసలు చంద్రబలం గురించి మాట్లాడవేంటి తారాబలం చంద్రబలం ఎట్లా రాసులు మారుతున్నాయి కేసీఆర్ గారు కనుక జాతకం తీసుకుంటే ఇప్పుడు కాదండి 2009 నుంచి కాదు చాలా రోజుల నుంచి చెప్పిన విషయం 17/2/1954 మార్నింగ్ 10:20 AM కరీంనగర్ జిల్లాలో జన్మించినట్టు కేసీఆర్ గారు ఆశ్లేష నక్షత్రం 4వ పాదంలో కర్కాటక రాశిలో జన్మించారు. లగ్నాత్ దశమ స్థానంలో రాహు పంచమహాపురుష యోగంతో గజకేసరి యోగంతో సిద్ధించిన యొక్క జాతకులు వారు. ఒకటి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే మాత్రం దానికి ప్రధాన మూలకారకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం తర్వాత ఒక నాయకుడు అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కొరకై 13 సంవత్సరాల నుంచి చేస్తున్నట్టు యొక్క పోరాటానికి నాందిగా ముందుకు వెళ్ళినట్టు యొక్క కేసీఆర్ గారి యొక్క జాతకం తీసుకున్నా కూడా 2014 ఫిబ్రవరి 14 లోపల తెలంగాణ రాష్ట్రం వస్తని ఇప్పుడు కొత్త కాదు ఈ ఛానల్లో కొత్త చెప్పడం కాదు ఎన్నో మీడియాలలో ఎన్నో చెప్పడం జరిగింది. రెండవది ఏంటంటే రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి యొక్క పరిస్థితి జాతకరీత్యా ఎలా ఉంటుంది మహా అద్భుతమైన యొక్క జాతకంగా వెళ్తారు. ఎందుకంటే అందరూ కూడా ఒక సందిగ్ధం రావచ్చు మరి కర్కాటక రాశికి గురువు బాలేడు శని బాలేడు కదండి అని అంటచ్చు. అంటే ప్రతి ఒక్కదానికి జ్యోతిశాస్త్ర ప్రామాణికంగా మాలాంటి యొక్క సిద్ధాంతాల దగ్గర కనుక వచ్చినట్టుకెళ్ళ వాటికి పరిహారాలు యజ్ఞాలు యాగాలను చేయడం జరుగుతుంది. అంటే వీటన్నిటి కొరకే ముందు చూపుతో ముందు జాగ్రత్త చర్యగా 17/2/2012లో బ్రహ్మాండం యొక్క యజ్ఞయాగాది క్రతువులు చేయడం జరిగింది వారికి. అది 6 సంవత్సరాల 9 మాసాల వరకు దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రభంజనం సృష్టిస్తారు. ఇప్పుడు నేను చెప్తానండి ఒకటే మాట ఫైనల్ చివరిగా ఒకటే మాట చెప్తాను నేను. గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ ఏం పనిచేయవు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మళ్ళీ ఫైనల్గా అదే చెప్తున్నాను నేను. ఒకటి వినండి ఒక మాట చెప్తాను లాస్ట్ ఒక మాట. పెరియార్ రామస్వామి నాయకర్ను తిరువాంకూర్లో పెద్ద ఉద్యమం చేసేటప్పుడు తిరువాంకూరు మహారాణి ఆయనను చంపమని చెప్పేసి ఆయన జాతక చక్రం ప్రకారంగా మహాశత్రుయాగం చేయించిన తర్వాత ఆయన జైల్లో ఉన్నాడు. తిరిగి వచ్చేటప్పటికెల్లా ఆమె భర్త శాస్త్రాలు పురాణాలు శర్మ గారికి కదిరే కృష్ణ గారికి ధన్యవాదాలండి. మొత్తానికైతే రాజకీయ పార్టీలు వాటి అధ్యక్షులు వాటి అధినేతలు తీసుకునే నిర్ణయాలు మొత్తం సమాజం పైన ప్రజలపైన దాని ప్రభావం చాలా బలంగా ఉంటుంది. గ్రహాల ప్రభావం గ్రహాలకు సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉన్నా సరే కానీ వాటి ప్రభావాలు ప్రత్యక్షంగా పరోక్షంగా చర్చ జరగవచ్చు. కానీ రాజకీయ పార్టీలు తాము తీసుకున్న నిర్ణయాలు కావచ్చు లేదా ప్రజల మీద వారు చూపించే ప్రభావాలు చాలా తర్కబద్ధంగా శాస్త్రీయంగా ఉండాలి. సమాజం పట్ల బాధ్యత ఉండాలనేది మనకు అర్థమవుతూ ఉన్నది. ఇది ఇవాళ చర్చ. రేపు మరో చర్చలో కలుద్దాం. చూస్తూనే ఉండండి B6 ప్రతి దృశ్యం ప్రజల పక్షం.